నీళ్ళ లోపల సముద్ర భూగర్భంలో ఈ ల్యాండ్ మైనర్స్ ఉన్నాయి. సో ఈ ల్యాండ్ మైన్ లేయర్స్ అనేది ఏం చేస్తాయంటే వన్స్ ఒక్కసారి వచ్చి ఆ బోట్ అలా వెళ్తూ ఉంది యుద్ధనౌక. సో యుద్ధనౌక కానీ ఏదైనా పడవ కానీ అలా వెళ్తూ ఉన్న క్రమంలో ఒక్కసారిగా ఆ బెలూన్ లాంటి బుల్లెట్ లాంటి ఒకటి మాత్రమే ఆ బోట్కి టచ్ అయ్యే విధంగా ఉంటుంది, ఆ డిస్టెన్స్లో ఉంటుంది. కిందికి వెయిట్స్ ఉంటాయి, దాన్ని చైన్తో కట్టేస్తూ ఉంటారు. అది ఒక్కసారిగా ఇలా టచ్ అవ్వగానే కథం బ్లాస్ట్ జరుగుతుంటుంది. సో అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో అటువంటి మైన్ లేయర్స్ 16 అమెరికా గమనించి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూసివేయడంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. గ్యాస్ కొరత ఏర్పడుతోంది, ఆయిల్ కొరత ఏర్పడుతోంది, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మొత్తాన్ని కూడా ఇరాన్ కంట్రోల్లోకి తీసుకుంది. కాబట్టి ఇరాన్ని కంట్రోల్లో నుంచి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని విడిపించాలని చెప్పి 20 యుద్ధ నౌకల్ని అమెరికా ఇరాన్కి సంబంధించి యుద్ధ నౌకల్ని పేల్చేసింది. వీటితో పాటుగా ఈ మైన్ లేయర్స్ని కూడా పేల్చే ప్రయత్నం చేసింది. ఆల్మోస్ట్ ఆల్ 16 మైన్ లేయర్స్ని పేల్చేసింది. కానీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండా 39 కిలోమీటర్ల మేర మొత్తంగా ఎక్కడ చూసినా కూడా ఈ మైన్ లేయర్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎటు షిప్స్ అక్కడ ఆగిపోయాయి. ఇరాక్ నుంచి, సౌదీ నుంచి, కువైట్ నుంచి, ఖతార్ నుంచి, దుబాయ్ నుంచి, యుఏఈ నుంచి, వీటి నుంచి వచ్చేటువంటి ప్రతి షిప్ కూడా అక్కడ ఆగిపోయింది. ఇటువైపు ఇరాన్ నుంచో ఇరాక్ నుంచో మళ్ళీ ఆయిల్ తరలించడానికి వచ్చేటువంటి ఈ షిప్స్ అన్ని కూడా ఇటువైపు ఆగిపోయాయి. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఒక చెక్ పోస్ట్ మాదిరిగా మారిపోయింది. ఇరాన్ అనేది దాటనివ్వడానికి అవకాశం కల్పించట్లేదు. సో నిన్న భారత్కి వచ్చేటువంటి ఒక నౌకని కూడా, బల్క్ క్యారియర్ నౌకని కూడా ఇదే మాదిరిగా ఆ మైన్ లేయర్స్తో ఇరాన్ పేల్చేసింది. సో ఇప్పుడే 20 యుద్ధ నౌకల్ని కోల్పోయింది ఇరాన్, 16 మైన్ లేయర్స్ని కోల్పోయింది. దానికి ప్రతీకారంగా 3 పైన దాడి చేయడంతో పాటుగా 3 నౌకలపై దాడి చేయడంతో పాటుగా ఇప్పుడు దుబాయ్ క్రీక్ హార్బర్ పోర్ట్ బిల్డింగ్ పైన కూడా దాడి చేసింది ఇరాన్. డ్రోన్ దాడితో ఇప్పుడు క్రీక్ హార్బర్ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. డైరెక్ట్గా ఒక బిల్డింగ్ని అటాక్ చేసి ఆ బిల్డింగ్ ఉన్నటువంటి వాసులందరినీ కూడా ఒకసారిగా షాక్ గురి చేసింది. వారంతా వెంటనే ఎవాక్యుయేట్ చేశారు, వెళ్ళిపోయారు. సో ప్రజెంట్ ఇంకా దుబాయ్లో దీని తాలూకు సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు ఇరాన్ ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి దుబాయ్ అండ్ ఇతర గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఒకసారిగా షాక్ గురయ్యాయి, అలర్ట్గా ఉన్నాయి. బహ్రెయిన్ లాంటి ప్రాంతంలో అయితే వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. బహ్రెయిన్ అనేటువంటి ప్రాంతం సుమారుగా తెలంగాణ అనేటువంటి ఒక రాష్ట్రంతో పోలిస్తే 1/4 మన రాష్ట్రంతో ఒక పావు వంతు భాగంగా ఉంటుంది బహ్రెయిన్ నగరం, బహ్రెయిన్ దేశం. సో ఆ బహ్రెయిన్ దేశం పైన ఎటువంటి అటాక్స్ అని అంటే ఒక రోజుకి సగటున 10 డ్రోన్లు, 20 డ్రోన్లు, 2 మిసైళ్ళు ఈ రకంగా దాడి చేస్తోంది ఇరాన్. సో ఇరాన్ ఆ రకంగా బహ్రెయిన్పై దాడి చేయడానికి ప్రధాన కారణం అమెరికాకు సంబంధించిన స్థావరాలని బహ్రెయిన్ ఆశ్రయం కల్పించి బహ్రెయిన్లో అమెరికా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు అక్కడ సైనికులను దించడం కోసం కూడా బహ్రెయిన్ అమెరికాకు సహకరించింది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ బహ్రెయిన్పై అటాక్ చేస్తోంది. ఇదే మాదిరిగా గల్ఫ్ కంట్రీస్పై అటాక్ జరుగుతోంది. సో ఏదేం జరిగినా ఈ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ కూడా లెబనాన్ నగరం పైన దాడి చేసి లెబనాన్ నగరాన్ని కూడా కొంత ఇబ్బంది గురిచేయడంతో హెజ్బొల్లా పూర్తిగా కూడా ఇప్పుడు ఇరాన్ పై కూడా డ్రోన్స్ అటాక్తో తెరలేపింది. ఇంకా యుద్ధం తీవ్రతరం అవుతోంది. అటు ఇజ్రాయెల్ పై అటాక్ జరుగుతోంది, అమెరికన్ స్థావరాలపైన ఇరాన్ అటాక్ చేస్తోంది. ఇరాన్ యుద్ధ నౌకల్ని పేల్చే క్రమంలో అమెరికా కూడా అటాక్ దిగుతోంది. ఈ యుద్ధం ఇంకా ఒక్కో స్టెప్గా ఇంకా పైకే వెళ్తోంది. కానీ దీన్ని సీజ్ ఫైర్ అనేటువంటి నేపథ్యంలో శాంతి ఒప్పందం అని కానీ శాంతి చర్చలని కానీ ఏమాత్రం ముందడుగు పడడం లేదు. చూద్దాం మరి ఇంకా యుద్ధంలో ఏం జరుగుతుందనేది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరోసారి దుబాయ్ పైన ఇరాన్ దాడి చేసింది. దుబాయ్ క్రీక్ హార్బర్ బిల్డింగ్ పైన ఇరాన్ డ్రోన్తో దాడి చేయడంతో ఈ డ్రోన్ దాడిలో బిల్డింగ్లో పూర్తిగా మంటలు చెలరేగాయి. భయంతో అక్కడి వాసులంతా కూడా ఒకసారిగా పరుగులు తీశారు. సో ఎటువంటి ఎమర్జెన్సీ అంటే అక్కడ జన సిచ్యువేషన్తో ప్రాణ నష్టం అయితే వాటలేదు. కానీ మొత్తంగా ఆ బిల్డింగ్ మొత్తం కూడా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. సో దుబాయ్ పై ఇరాన్ చేసిన ఈ దాడి మరింత తీవ్రతరం అవుతోంది. అంతకుముందు ఇరాన్ మైన్ లేయింగ్ షిప్ల పైన అమెరికా తీవ్రంగా దాడులు చేసింది.
ప్రతీకారంగా 3 రవాణా షిప్లను పేల్చేసింది ఇరాన్. లెబనాన్పై మిసైల్ వర్షం కురిపించింది ఇజ్రాయెల్. అయితే ఇజ్రాయెల్పై డ్రోన్లతో విరుచుకుపడింది హెజ్బుల్లా. రోజు రోజుకి ఈ యుద్ధం మరింతగా తీవ్రమవుతోంది. భారత్ ఎల్పిజి గ్యాస్ కష్టాలు మూతపడుతున్న హాస్టల్స్, హోటల్లే మనకు దర్శనం ఇస్తూ ఉన్నాయి. అయితే విమాన రాకపోకలకు కూడా తీవ్రమైన అంతరాయం కలిగింది. సో ఇరాన్ నిన్న పెద్ద మొత్తంలో 3 యుద్ధ నౌకల్ని పేల్చేసింది. సో మూడింట్లో ఒకటి ఇండియా వైపుగా కాండ్లా పోర్ట్ వైపుగా వస్తున్నటువంటి ఒక మయూరి నారి అనేటువంటి థాయిలాండ్ బల్క్ క్యారియర్. సో ఈ బల్క్ క్యారియర్ స్ట్రీట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర రాగానే, హార్మోజ్ జలసంధి దగ్గరికి రాగానే మైన్ లయర్తో దాన్ని పేల్చేసింది. ఇదొకటే కాదు, మొత్తంగా 3 నౌకలు నిన్న పేలిపోయాయి. సో తునాతునకలైపోయాయి. అంతకంటే ముందే ట్రంప్ హెచ్చరించారు. 16 మైన్ లయర్స్ని పేల్చి 20 యుద్ధ నౌకల్ని పేల్చి ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే ఇరాన్కి, మీరు వెంటనే మీ మైన్ లయర్స్ ఎక్కడున్నాయో మీ అంతటా మీరే డిటెక్ట్ చేసి వాటిని డిస్మాటిల్ చేయండి, అవి పేలకుండా చూడండి, లేదనంటే మీరు పెద్ద మొత్తంలో యుద్ధాన్ని తీవ్రతరం చేసుకుంటూ ఉన్నారు, అనవసరంగా మరింతగా నెక్స్ట్ లెవెల్లోకి యుద్ధం వెళ్ళబోతుంది అన్నట్టుగా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఈ హెచ్చరికలు ఏమాత్రం ఇరాన్ పట్టించుకోలేదు. అటున్న సాయంత్రానికల్లా పలు నౌకల్ని పేల్చడంతో పాటుగా ఈరోజు తెల్లవారుజామున ఉదయం నుంచి వరుసగా దుబాయ్ నగరం పైన డ్రోన్తో అటాక్ జరుగుతూనే ఉంది. దుబాయ్లోని క్రీక్ పోర్ట్ పైన డ్రోన్ దాడి జరిగింది. ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఆ విజువల్లో అక్కడ చిన్నగా స్పార్కిల్ లాంటిది వస్తుంది చూడండి. ఎస్, ఇదా స్పార్కిల్. సో అక్కడ కనిపించేటువంటి ఆ చిన్న స్పార్కిల్ అదే. సో అక్కడే ఇప్పుడు డ్రోన్ దాడి జరిగింది. హై రైజ్ టవర్ అది, ఆల్మోస్ట్ ఒక 25th to 30th ఫ్లోర్లో ఈ అటాక్ జరగడంతో హార్బర్ బిల్డింగ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల దాటికి ఆ అపార్ట్మెంట్ ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వారంతా ప్రాణాలు కాపాడుకోవడం కోసం కిందికి పరుగులు పెట్టారు. సో ఇక్కడ కూడా ఏమాత్రం ఆగడం లేదు. ఇజ్రాయెల్ పెద్ద మొత్తంలో లెబనాన్పై దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ లెబనాన్పై దాడి చేస్తుంటే హెజ్బుల్లా ఇజ్రాయెల్పై డ్రోన్తో అటాక్కి తెరలేపింది. ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధం ముగుస్తుందా అనంటే ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇది రోజు రోజుకి మరింతగా తీవ్రతరం అవుతూనే ఉంది. దాని తాలూకా పర్యవసనాలు భారత్లో కూడా చవి చూడాల్సి వస్తుంది. భారత్లో హోటల్స్ మూతపడుతున్నాయి. విద్యార్థులు చదువుకునేటువంటి హాస్టల్స్లో కూడా తిండికి కష్టమైపోయింది. సో హాస్టల్స్ మూతపడుతున్నాయి, హోటల్స్ మూతపడుతున్నాయి. మొత్తంగా ఒక వ్యాపారం మొత్తం కూడా దెబ్బతింటోంది. సో పెద్ద మొత్తంలో దాని ప్రభావంతో భారతదేశ వ్యాప్తం కూడా చాలా పెను సంచలనంగా మారింది. కేవలం భారతదేశంలోనే కాదు, ఇదే పరిస్థితి. నేను ఈ మాట అంటూ ఉంటే కొంత మీకు ఎగ్జాగరేషన్ అనిపించవచ్చు, లేదంటే కొంత ఎక్కువగా చెప్తున్నామనే మాట మీకు అనిపించవచ్చు. కానీ మనం ఒక మహమ్మారి భారతదేశంతో పాటుగా ప్రపంచ దేశాలు ఎలా వణికించిందో చూసాం. చైనా మొదలైనటువంటి ఆ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించి లాక్డౌన్ దిశగా అడుగులు వేసి లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాదాపుగా అదే పరిస్థితి రాబోతోందా? హాస్టల్స్ మూతపడుతున్నాయి, హోటల్స్ మూతపడుతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఆయిల్కి సంబంధించి కూడా కొంత స్కేర్సిటీ ఏర్పడే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవ్వచ్చు. ఎస్మా ప్రయోగించే అవకాశం ఉంది. ఎసెన్షియల్ సర్వీసెస్ మేనేజ్మెంట్ యాక్ట్ అండ్ గూడ్స్ యాక్ట్ ఇది ప్రయోగించే అవకాశం ఉంది. దీని ద్వారా వన్స్ ఎస్మా లాంటిది ప్రయోగించారు అని అంటే కనుక డెఫినెట్గా అది ఒక లాక్డౌన్ మాదిరి సిచ్యువేషనే. లాక్డౌన్ ఎటువంటి పరిస్థితులు అయితే ఉంటాయో అటువంటి పరిస్థితి మాత్రమే ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా రాబోతోంది అనేటువంటి పరిణామాలు కనబడుతున్నాయి. సో మనం విజువల్లో చూడవచ్చు, ఆ హై రైజ్ బిల్డింగ్ పూర్తిగా కూడా ఇప్పుడు మంటల్లో చిక్కుకుపోయింది. అక్కడి నుంచి పబ్లిక్ అంతా కూడా హుటాహుటిన పరుగులు తీస్తున్నారు. సో మనం మొన్న ఆర్టీవీతో లైవ్లో దుబాయ్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించి కల్చరల్ అసోసియేషన్, సో ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు కిరణ్ గారు. సో కిరణ్ గారు చెప్పిన మాట ఏంటంటే, అక్కడ మాకు రాత్రుల్లో మెరుపులు కనబడుతున్నాయి ఆకాశంలో, మేము చూసాం వాటిని, ఒక రయ్యమని చెప్పి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు చూసారా, చుక్క తెగిపోవడం అని, ఆ మాదిరిగా చిన్నగా స్పార్కిల్స్ వస్తూ ఒక చుక్క తెగిపోయింది అన్నట్టుగా మెరుపులు వస్తూ ఉండేవి, ఒక పెద్ద పెద్ద శబ్దాలు వినిపించేవని చెప్పి అని చెప్పారు. సో అటువంటి మిసైళ్ళు, డ్రోన్లు అన్నీ కూడా ఇజ్రాయెల్పై ప్రయోగించినప్పుడు లేదంటే గల్ఫ్ దేశాలపైన ఎక్కడో ఒక దగ్గర ఈ డ్రోన్ అటాక్తో పాల్పడ్డప్పుడల్లా అటువంటి శబ్దాలు, అటువంటి విజువల్స్ కనిపించాయి వాళ్ళకి. ఇప్పుడు కూడా ఇక్కడ క్రీక్ అనేటువంటి హార్బర్ బిల్డింగ్ పైన కూడా అదే మాదిరిగా ఒక డ్రోన్ వచ్చి అటాక్ చేయడంతో అక్కడటువంటి హై రైజ్ బిల్డింగ్, అది 25th ఫ్లోర్ అప్రాక్స్, సో 25th ఫ్లోర్ దగ్గర ఈ డ్రోన్ అటాక్ చేయడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. సో దుబాయ్ నగరం పైన చాలా పెద్ద మొత్తంలో దాడి చేస్తోంది ఇరాన్. సో గతంలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన దాడి చేసింది. దుబాయ్లో ఉన్నటువంటి వారందరూ కూడా వరుసగా ఒకరి తర్వాత ఒకరు భారత్ వైపుగా వస్తున్నట్టుగా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ లేదంటే అటు
దుబాయ్కి సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా వెల్లడించింది.